హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లక్స్. మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం ఒక మంచి DIYతో వచ్చేసాను. సో మరి ఇక్కడైతే చూస్తున్నారు కదండి, నేను వేసుకున్న జ్యువెలరీ ఇది ఇన్విజిబుల్ చైన్ అండి. సో మరి ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ ఇన్విజిబుల్ చైన్స్. మన సౌత్లో అయితే అండి ఇవి చాలా ఫేమస్ కదా. మరి ఈ ఇన్విజిబుల్ చైన్స్ అయితే అండి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. కానీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీటికి కావాల్సిన మెటీరియల్స్ అయితే అండి ఇక్కడైతే నేను ఈరోజు కుందన్స్తో చేయబోతున్నానండి. అందుకే వైట్ కుందన్స్ తీసుకున్నాను. ఇక స్టోన్ బాల్స్ తీసుకున్నాను. చిన్న స్టోన్స్ చైన్ కూడా తీసుకుంటున్నానండి. సో మరి షీట్ లాగా ఉంటుందండి, అది తీసుకుంటున్నాను. B7000 అని చెప్పి ఈ గమ్ అయితే మనం యూజ్ చేస్తున్నాము. ఇక లాక్ చేయడానికి చిన్న చిన్న బీడ్స్ లాగా కూడా తీసుకుంటున్నానండి. సో ఈ విధంగా ఈ ప్లాస్టిక్ షీట్ అనేది కూడా మనం ఇప్పుడు యూజ్ చేయబోతున్నాం. సో ముందుగా అయితే అండి నేను కుందన్స్ యూజ్ చేసి ఇక స్టోన్ షీట్ అనేది వస్తుందండి. దాంట్లో ఒక షీట్కి స్టోన్స్ లైన్గా అంటించినట్టు ఉంటాయి కదా, ఆ షీట్లో ఉన్న స్టోన్ అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర క్లిప్ స్టోన్స్ ఉంటే కానీ క్లిప్ స్టోన్స్ కూడా యూజ్ చేయొచ్చు. నా దగ్గర క్లిప్ స్టోన్ లేదు కాబట్టి నేను ఈ వైట్ కలర్ స్టోన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా 3 అయితే అండి లీఫ్ లాగా ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఈ 7000 గమ్ పెట్టేసి మనం అంటించుకున్నామంటే అది అసలు ఆ గమ్ అనేది చాలా స్టిక్కీగా ఉంటుందండి, ఊడి రాకుండా ఉంటుంది. సో నేనైతే అండి ప్లాస్టిక్ షీట్ తీసుకొని అంటించేసాను. చూస్తున్నారు కదండి, అంటించేసి కాసేపు పెట్టేసామంటే మనకి చాలా చక్కగా స్టిఫ్గా అవి అతుక్కుపోతాయి. ఇప్పుడు మనము కట్ చేసుకోవాలండి. ఇక్కడ పక్కనంతా నీట్గా మనము కొంచెం కూడా ఎక్స్ట్రా లేకుండా ఈ ప్లాస్టిక్ షీట్ని అంతా కట్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. 3 కుందన్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇవి చిన్న పెండెంట్స్ లాగా అయితే నేను తయారు చేసేసాను. నేను ఇక్కడ ఈ చిన్న స్టోన్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, ఈ చిన్న స్టోన్కి అయితే అండి చిన్న బ్యాక్ సైడ్ హోల్ లాగా ఉంటుంది కాబట్టి నేను అది ఇన్సర్ట్ చేయడానికి బాగుంటుందని చెప్పి అది తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ వైర్ కూడా తీసుకున్నానండి. సో మరి ఈ వైర్ యూజ్ చేసి నేను మనకి ఎంత లెంగ్త్ కావాలో అంత కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ వైర్కి మనము ఈ పెండెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక ఫస్ట్ అయితే అండి ఒక పెండెంట్ తీసుకుందాం మనము. ఈ వైర్కి సెంటర్ ఎక్కడ ఉందో అక్కడ చూసుకొని అక్కడికి మనము ఈ పెండెంట్ని అయితే ఎక్కించుకోవాలండి. చాలా బాగుంటాయండి ఈ ఇన్విజిబుల్ చైన్స్ అనేది ఇప్పుడు చాలా ఫేమస్ అండి. ఇక రెడీమేడ్ పెండెంట్స్ కూడా అమ్ముతుంటారు, అవి కూడా యూజ్ చేసి మీరు తయారు చేసుకోవచ్చు. నేనైతే అండి హ్యాండ్మేడ్ జ్యువెలరీ చేయాలని చెప్పి ఈ విధంగా కుందన్స్తో అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు మనము సెంటర్లో పెండెంట్ పెట్టాక చిన్న గోల్డెన్ బీడ్ అనేది తీసుకుంటున్నానండి. సో మరి 2 సైడ్లు నేను ఈ గోల్డెన్ బీడ్ అనేది ఎక్కించుకుంటున్నాను. మీ దగ్గర ఏ మెటీరియల్స్ ఉన్నాయో, మీరు ఎలాంటి స్టైల్ చేయాలనుకుంటున్నారో వాటిని యూజ్ చేసి మీరు తయారు చేసుకోవచ్చండి. నాకైతే ఈ మోడల్ కావాలని చెప్పి నేను తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు 2 సైడ్లు గోల్డెన్ బీడ్ అయితే పెట్టేశాను కదండి. ఇప్పుడు చిన్న లాక్ బీడ్ అయితే తీసుకుంటున్నాను. ఇది లాక్ బీడ్ అని ఎందుకంటారంటే, ఈ బీడ్ అనేది లోపలికి పెట్టేసండి మనము ప్రెస్ చేసామంటే ఈ పెండెంట్ ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్లో అలానే ఉండిపోతుందండి, పక్కకి కదలకుండా మనకి ఫిక్స్ అయితే అయిపోతుంది. అందుకే వీటిని లాక్ బీడ్స్ అంటారండి. సో మరి ఈ లాక్ బీడ్ అనేది పెట్టేసి నేను ఇక్కడ ప్రెస్ అయితే చేసేస్తున్నానండి. ఇవి షాప్లో కూడా దొరుకుతాయి. ఇన్ కేస్ మీ దగ్గర ఇవి లేకపోతే మీరు గమ్ పెట్టేసి ఆ బీడ్ కదలకుండా ఆ పెండెంట్ ఇక బీడ్ అనేది ఆ వైర్ మీద అంటించేసుకున్నారంటే పక్కకు రాకుండా ఉంటుంది. నా దగ్గర అయితే అండి ఈ లాక్ బీడ్స్ ఉన్నాయి కాబట్టి నేను వాటితో లాక్ అయితే చేసేస్తున్నాను. సో ఈ విధంగా సెంటర్లో అయితే ఇప్పుడు లాక్ చేసేసాను కదండి. ఇక ఈ పెండెంట్ అనేది కదలకుండా అక్కడే ఉండిపోతుంది. సో మరి ఇప్పుడైతే అండి నేను 2 ఇంచెస్ గ్యాప్లో ఇంకా 2 పెండెంట్స్ ఉన్నాయి కదండి, ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ముందుగా అయితే అండి నేను 2 ఇంచెస్ గ్యాప్ దగ్గర ఇంకొక లాక్ బీడ్ అనేది పెట్టేసి ముందుగా అయితే మనం లాక్ చేసేయాలండి. ఆ లాక్ చేసామంటే ఇక ఆ 2 ఇంచెస్ గ్యాప్ దగ్గరే మనము రెండో పెండెంట్ పెట్టబోతున్నాం కదండి, ఆ పెండెంట్ అక్కడే ఉండిపోతుంది, కిందకైతే జారకుండా ఉంటుంది. అందుకే ఈ విధంగా లాక్ బీడ్ అయితే యూజ్ చేసుకోవాలి. గమ్ కన్నా అండి ఈ బీడ్స్ కానీ ఉన్నాయంటే మీ దగ్గర వీటిని యూజ్ చేస్తేనే బాగుంటుంది. సో ఇప్పుడు మనం గోల్డెన్ బీడ్ ఎక్కించేసి మళ్ళీ పెండెంట్ అయితే ఇందాకలాగానే సేమ్ అదే ప్రొసీజర్లో మనము పెండెంట్ ఎక్కించేసి ఇంకొక గోల్డెన్ బీడ్ ఇటుపక్క వైపు వేసేసి మళ్ళీ లాక్ బీడ్ అనేది తీసుకొని లాక్ చేసేసుకోవాలి. సో అర్థమైంది కదండి, చాలా సులువుగా అయితే మీరు చేసుకోవచ్చండి. ఇవి చాలా మోడల్స్ అయితే ఇప్పుడు వస్తున్నాయండి. ఎక్కువ లోటస్ మోడల్లో అయితే ఈ చైన్స్ అయితే అమ్ముతున్నారు, ఇక తయారు కూడా చేస్తున్నారండి. నా దగ్గర ఆ గ్రీన్ కలర్ లీఫ్ బీడ్స్ అనేవి కుందన్స్ అనేవి లేవు కాబట్టి నేను ఫస్ట్ అయితే అండి వైట్ కుందన్స్తో ట్రై చేద్దామని చెప్పి ఈ విధంగా ఈ వైట్ కుందన్స్ తీసుకొని ట్రై చేస్తున్నాను. మనకు మ్యాచింగ్గా కావాలంటే మనము కలర్ఫుల్ కుందన్స్ కూడా తీసుకోవచ్చండి.
మన శారీ మీదకి కానీ ఇక డ్రెస్సెస్ మీదకి కానీ మ్యాచ్ అయ్యే కుందన్స్ తీసుకొని మనము ఇటువంటి చైన్స్ అయితే తయారు చేసుకోవచ్చండి. ఇంకా చామ్స్ అని అమ్ముతూ ఉంటారు కదండి, చిన్న చిన్న హ్యాంగింగ్స్ లాగా, వాటిని యూజ్ చేసి కూడా మనము మోడల్గా అయితే తయారు చేసుకోవచ్చు. ఇక సేమ్ ఇదే మెజర్మెంట్తో మనము అటువైపు కూడా ఇంకొక పెండెంట్ కూడా ఇదే ప్రొసీజర్లో మనము ఎక్కించేసుకొని లాక్ చేసేసుకున్నామంటే 3 సైడ్లు మనకి ఈ పెండెంట్స్ అనేవి వచ్చేస్తాయి. మనకి సింపుల్గా కావాలంటే ఈ 3 పెండెంట్స్ ఈ విధంగా లాక్ చేశాక ఇక మనము చైన్ అయితే యూజ్ చేసుకోవచ్చండి. లేదంటే ఇంకొంచెము మనం ఇంకేదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ స్టోన్ బాల్ అయితే యాడ్ చేసేస్తున్నానండి. ఇది చుట్టూరి స్టోన్స్ అనేది వచ్చేస్తుందండి ఈ బాల్కి. సో ఈ స్టోన్ బాల్ని మనము మళ్ళీ 2 ఇంచెస్ గ్యాప్ దగ్గర ఈ విధంగా లాక్ బీడ్ అనేది పెట్టేసుకొని ఈ స్టోన్ బాల్ని కూడా మనము ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి ఎక్కించేసుకొని లాక్ చేసేసుకున్నామంటే మనకి మెడలో వేసుకున్నప్పుడు సైడ్లో కూడా ఈ స్టోన్ బాల్ అనేది వస్తుందండి. ఇక ఫ్రంట్లోనేమో ఈ 3 పెండెంట్స్ అయితే మనకి బాగా కనపడతాయి. సో మరి ఇన్విజిబుల్ ఎందుకన్నారంటే మనం మెడలో వేసుకున్నాక ఈ సన్నటి వైర్ అనేది మనకి దూరం నుంచి చూస్తే అస్సలు కనిపించదండి. ఏదో మనకి ఇన్విజిబుల్ చైన్కి పెండెంట్స్ చాలా చక్కగా హ్యాంగ్ అవుతున్నట్టు ఉంటాయి. అందుకే ఇవి ఇన్విజిబుల్ చైన్స్ అంటున్నారండి. ఇప్పుడైతే సౌత్ మొత్తం చాలా ట్రెండింగ్లో ఉందండి. మన ఆంధ్రాలో కన్నా తమిళనాడులో అయితే ఇన్విజిబుల్ చైన్స్ చాలా ఫేమస్గా ఉన్నాయండి. సో మరి మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. మరి ఆన్లైన్లో మనము డబ్బులు పెట్టి కొనకుండా మనమే చక్కగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము హుక్ అనేది తీసుకొని ఈ హుక్ కూడా ఎక్కించేసి ఫస్ట్ అయితే అండి లాక్ బీడ్ ఎక్కించేసి ఆ తర్వాత వైర్కి హుక్ రింగ్ ఉంటుంది కదండి, ఆ రింగ్లోకి వైర్ ఎక్కించేసి ఇప్పుడు వైర్ని ఫోల్డ్ చేసి ఈ లాక్ బీడ్లోకి లాగేసి మనకి ఎంత లెంగ్త్ అయితే కావాలో అంత లెంగ్త్ మనం లాగాక ప్రెస్ చేసేసామంటే మనకి ఈ హుక్ అనేది కూడా ఫిక్స్ అయిపోతుంది. ఇక ఈ హుక్ అనేది అస్సలు ఊడి రాదండి, చాలా టైట్గా మనకి ఫిక్స్ అయిపోతుంది. ఇంకొక సైడ్ ఏమో మనము రింగ్ అనేది ఎక్కించేసుకుందామండి. ఒక సైడ్ హుక్ ఎక్కించాము, ఇంకో సైడ్ రింగ్ అనేది ఎక్కించేస్తున్నాం. సో ఇక మీకు ఎక్స్టెండెడ్ చైన్ లా కావాలంటే మనము జంప్ రింగ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 2-3 జంప్ రింగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఆ జంప్ రింగ్ కూడా ఈ హుక్ని కనెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఉన్న చిన్న రింగ్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. కొంచెం పొడవు కావాలంటే మీరు జంప్ రింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కనెక్టివ్ చైన్స్ కూడా ఉంటాయండి, అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జంప్ రింగ్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎక్స్ట్రాగా ఉన్న వైర్ అంతా మనము ప్రెస్ చేశాక కట్ చేసుకున్నామంటే మనకి చక్కటి షార్ట్ ఇన్విజిబుల్ చైన్ అనేది రెడీ అయిపోతుంది. చాలా అందంగా ఉంటుందండి వేసుకున్నాక. అసలు మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇక క్యాజువల్గా కానీ, క్యాజువల్ వేర్ మీద కానీ, వెస్ట్రన్ వేర్ మీద కానీ దేని మీదైనా అండి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా సింగిల్ పెండెంట్ వేసుకున్నామంటే డ్రెస్సెస్ మీద కూడా చాలా చక్కగా ఉంటుందండి. శారీ మీదకి అయితే ఒక 2-3 పెండెంట్స్ ఈ విధంగా చైన్ లాగా తయారు చేసుకొని వేసుకుంటే అందంగా ఉంటుంది. సో మరి జంప్ రింగ్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను కదండి. సో మరి ఇటువంటి చైన్స్ మీకు ట్రై చేయాలంటే మీ దగ్గర ఏం మెటీరియల్స్ ఉన్నాయో వాటిని యూజ్ చేసి మీరు తయారు చేసుకోవచ్చండి. పైన స్టోన్ అనేది నేను యూజ్ చేశాను కదండి, క్లిప్ స్టోన్స్ అని మనకి అమ్ముతారండి. ఆ క్లిప్ స్టోన్ కానీ యూజ్ చేశారంటే వాటికి కూడా హోల్ ఉంటుందండి. డైరెక్ట్గా మనము ఈ వైర్ అనేది ఎక్కించుకోవచ్చు. ఇవేమీ లేకపోతే జంప్ రింగ్ లాని లేదంటే హెడ్ పిన్స్ కానీ హుక్ పిన్స్ కానీ ఉంటాయి కదండి, అవి యూజ్ చేయొచ్చు. సో మరి చైన్ అయితే రెడీ అయిపోయింది. మరి వేసుకున్నాకైతే లుక్ అయితే ఈ విధంగా ఉంది. మరి మీకు ఎలా ఉంది అనేది మీరు కమెంట్లో చెప్పండి. మరి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.